రే పోతిని మహేష్, నీకు బాగా బలిసింది. ఎందుకంటే నీకు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కండువా నీ మీద వేయగానే నువ్వు జగన్మోహన్ రెడ్డి అయిపోయావు అనుకుంటున్నావా? అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చదువుతూ పవన్ కళ్యాణ్ గారిని అన్నేసి మాట్లాడుతున్నావు. నీకు అర్హత ఎక్కడుంది అసలుకి? గూట్లే ఎదవా, ఎందుకు పనికిరాని ఎదవని పట్టుకొచ్చి నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నీ స్థాయికి వచ్చావంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. మర్చిపోకురా దుర్మార్గుడా, పుట్టగతులుండవు. ఏం పుట్టకరా నీది పోతిని మహేష్, దుర్మార్గుడా. నువ్వు మొన్న రిజైన్ చేసినప్పుడు చుట్టూ జన సైనికులు, వీరమహిళలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఏంట్రా అంటే నువ్వు వైసీపీ పార్టీ కండువ కప్పుకోగానే అందరూ జన సైనికులు, వీరమహిళలు అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నీ బతుకు ఒంటరి కనిపించింది వాళ్ళు నీ ప్రెస్ మీట్లో. ఒంటరి బతుకు నీది. నువ్వు జగన్ సంఖ నాకు ఏం బాధలేదు. నాక్కో 24 hours మాకేం బాధలేదు. నాకుంటూ నువ్వు చేసే అదే పనులు అందరూ అదే పని చేస్తారనుకోవడం నీ అవివేకం, పిచ్చితనం, మూఢత్వం అని చెప్తాను. దరిద్రుడా, నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు సంపాదించుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పగానే ప్యాకేజ్ వచ్చిందంటావా? తర్వాత ఎన్నో కొన్నారంటావా? ఏం కొన్నారా? చెప్పు పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పు. నువ్వేడోరా పవన్ కళ్యాణ్ అడగడానికి? గూట్లే ఎదవా, నువ్వేడోరా? నీ బతికేంటి? నువ్వేంట్రా తప్పుడు ఎదవా? నీకెవడరా సమానం చెప్పేది? యూస్లెస్ ఫెలో. వీరమాయలు చెప్పు తీసి కొడతాను నేను, గాడిద ఎదవా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ముందు నువ్వు ఎల్లగట్టి బయట పెడతానికి పెట్టు చూస్తా. ఉంటే కదరా దరిద్రుడా. ఆయన మొత్తం తన సంపాదించిన సొమ్మంతా పార్టీకి పెట్టి 10 సంవత్సరాలు పార్టీ నడపండి. ఏమనుకుంటున్నావురా? సామాన్యం అనుకుంటున్నావా? తప్పుడు ఎదవా. పార్టీ నడపడానికి సామాన్యం అనుకున్నా? ఎలా నడిచిందిరా పార్టీ ఎన్ని సంవత్సరాల పాటు? పనికి మాలిన ఎదవా. రే, నువ్వు ఒక్క పైసా చందా ఇచ్చావా జనసేన పార్టీకి ఎప్పుడన్నా? నువ్వు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఎటువంటి వాళ్ళు ఇచ్చారు తెలుసా నీకు? ఒక పెయింటర్ ఇచ్చాడు, ఒక ఆటో డ్రైవర్ ఇచ్చాడు, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ఇచ్చాడు, రైతు కూలీలు ఇచ్చారు. తమ సంపాదించిన దాంట్లో 100, 200, 300 ప్రతి ఒక్కరు మహిళలు ఇచ్చారు, మహిళా కూలీలు ఇచ్చారు, మహిళా రైతులు ఇచ్చారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇచ్చారు, టీ దుకాణం నడిపే వాళ్ళు ఇచ్చారు, కూరగాయలు అమ్మేవాళ్ళు ఇచ్చారు. అందరూ త్యాగం చేసి ప్రతి పైసా ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరూ నీలాగా లేరే. వాళ్ళందరూ ఇప్పటికీ ఇస్తున్నామన్నారే. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభలకి జనం మీ జగన్మోహన్ రెడ్డిలాగా 300 ఇచ్చి, క్వార్టర్ బాటిల్ ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకురావట్లేదు. స్వచ్ఛందంగా వస్తున్నారు. అది నీకు తెలీదా? తప్పుడేదవా. పవన్ కళ్యాణ్ ఆస్తులు కొన్నాట. ఈ ఎదవ చెప్తున్నాడు. చూపించు. పెద్ద నీకు నాకే తెలుసు. ఏం తెలుసురా వంకర మొహం ఎదవా, గూట్ల ఎదవా? ఏం తెలుసురా నీకు? పైగా పవన్ కళ్యాణ్ అన్నేసి మాటలా. డబ్బులు ఏమైపోయినాయి? 7 జిల్లాలు 6 జిల్లాలు ఇచ్చాయి. నీకేం తెలుసు ఎంతమందికి ఇచ్చారు? లెక్క చెప్పగలవా? ఎంతమందికి ఇచ్చారో, ఎన్ని కోట్లు ఇచ్చారో? ఏమీ తెలియదు. ఆ దరిద్రుడు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చూసి చదువుతున్నాడు. తప్పుడు ఎదవా. నీదొక బతికేరా? ఈ రోజున ఇట్లా మాట్లాడడానికి స్థాయికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ పట్టుకుని ఆ మన్ని మాట్లాడతావా? పోయే కాలం వస్తే అంతే, ఎవ్వరేం చేయలేరు. నీ తలరాత అట్లా ఏడ్చింది. ఒక బూడిదన ఒక సన్యాసం పట్టుకు ఏడ్చాం. ఆ సన్యాసం రాసుకుంటే ఏమో బూడిద రాలుతుంది. నీ బతుకు బూడిద బతికిక. అది తెలుసుకో పోతిని మహేష్. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సఖ్యత తెలిపి కలిసి పోటీ చేద్దాం, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు అన్న దానికి సాధకత్వం చేస్తే ప్రజలు సంతోషించారు. రే పోతినా, ప్రజలు సంతోషించారు. తర్వాత తెలుగుదేశం నాయకులు సంతోషించారు. తెలుగుదేశం కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు సంతోషించారు. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు అడిగా తెలుగుదేశం కార్యకర్త అడిగారు ఎప్పుడో ఒకప్పుడు కుప్పంలో, అయ్యా మనం ఈసారి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్తున్నామని. వారు వన్ సైడ్ ఉంది బాబు, మనం ఏం చేయలేము, పవన్ కళ్యాణ్ గారు మనం ప్రేమిస్తున్నాం కానీ ఆయన ప్రేమించట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు కుప్పంలో. అది ఎందుకని చెప్తున్నానంటే కార్యకర్తలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళాలి, లేకపోతే ఈ రాక్షసుని సాగనింపలేమని. వాళ్ళు సంతోషించారు, ప్రజలు సంతోషించారు, తెలుగుదేశం నాయకులు సంతోషించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే చాలా సంతోషం, పట్టలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పే ఉపన్యాసాలు కావచ్చు, ఆయన ఇంటర్వ్యూ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు ఇంటర్వ్యూలు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, అది ఆ మాట స్పష్టం అవుతుంది. ఆ కృతజ్ఞత పవన్ కళ్యాణ్ గారి మీద తెలియజేస్తున్నారు. అంత ఉదాత్తమైన పని చేశాడని మెచ్చుకుంటున్నారు. నువ్వు ప్యాకేజ్ అంటావరా పోతిన మహేష్, దొంగేదవా నువ్వురా, అమ్ముడిపోయే దొంగేదవ నువ్వు. నీ సంగతి తెలిసే నేను అనుకుంటానా పవన్ కళ్యాణ్ ఇవ్వకూడదు ఏదో అనుకున్నా, అట్లాగే నీకు జరిగింది సన్నా చదవ. నాకు ఒక్కడ అర్థమవుతుంది, నీ మానసిక పరిస్థితి ఏం బాగుండలేదు. ఎందుకంటే ఎప్పుడు నీ చుట్టూ 200-300 మంది జనసైనికులు వీరమహిళలు ఉండేవాళ్ళు, ఇప్పుడు నీ చుట్టూ ఎవరు ఉండట్లే. ఆ జగన్మోహన్ రెడ్డి నీకు కండు వైపు ఆయన తిరుగుతూ ఉన్నాడు, నీకెవరు పట్టించుకోవట్లా, ఒంటరి అయిపోయావు, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన వస్తున్నాయి, నీ మానసిక పరిస్థితి పాడైపోయిందని నాకు అర్థమవుతుంది. అందుకని ఒంటరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నీ పరిస్థితి బాగోలేదని అనుకుంటున్నారు ప్రజలు. మన విజయవాడ వెస్ట్ ప్రజలు, సెంట్రల్ ప్రజలు అనుకుంటున్నారు, విజయవాడ ప్రజలు అనుకుంటున్నారు వీటికి మతి తప్పింది, అటు మానసిక పరిస్థితి బాగుండదు అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నారా పోతిన మహేష్, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎందుకు ఇవ్వట్లేదు చందాలు, ఇక్కడే ఎందుకు ఇస్తున్నారు, అది ఎవరిష్టం వారిదిరా. ఒకరు గ్రామాలను చేసుకుంటారు, ఒకరు జిల్లాకు చేసుకుంటారు, ఒకరు రాష్ట్రానికి చేసుకుంటారు. పివి నరసింహారావు గారు దేశానికి సేవ చేశాడు. ఆయన పివి నరసింహారావు దేశానికి సేవ చేశాడు, కానీ రాష్ట్ర ప్రజలు